మీకు చాలామందికి సాఫ్ట్వేర్ జాబ్ అని అంటే ఎక్కువ జీతాలు అంటే 40 lakhs 50 lakhs 70 lakhs 1 CR ఇటువంటివే మీకు మైండ్లో ఉంటాయి. ఐ విల్ టెల్ యూ ద రియాలిటీ గైస్. అంటే మా ప్రాజెక్ట్లో మా కంపెనీలో ఉన్నటువంటి రియాలిటీ చెప్తున్నాను. డెవాప్స్ లోనే ఎక్కువ ప్యాకేజీలు ఉన్నాయి అన్నది అబద్ధం. ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నేను చెప్పగలను. డెవాప్సే ఇంకా ప్యాకేజీలు ఉంటాయి, వేరే దాంట్లో ఇంకా ప్యాకేజీలు లేవు అనేది టోటల్ ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకనంటే ప్రతి దాంట్లో మంచి ప్యాకేజీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. మా దాంట్లో నేను డెవలప్మెంట్ టీంతో కనెక్ట్ అవుతుంటాను, డైలీ ఆపరేషన్స్ టీంతో కనెక్ట్ అవుతుంటాం, సెక్యూరిటీ టీంతో కనెక్ట్ అవుతుంటాను, క్లౌడ్తో కనెక్ట్ అవుతుంటాం. సపరేట్గా డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో అజ్యూర్ జీసీపీని హ్యాండిల్ చేసే వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అవుతుంటాను. కొంతమంది బాగా క్లోజ్ అయినప్పుడు శాలరీ డిస్కషన్స్ వస్తుంటాయి ఆడ. అంటే బాగా క్లోజ్ ఉంటాం. మీకు తెలుసు కదా, ప్రతి ఒక్కరి కంపెనీలో డెవాప్స్ మీద 4 లక్షలకు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. డెవాప్స్లోనే 40 లక్షలు 50 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా ప్రాజెక్ట్. డెవలప్మెంట్లో కూడా 4 lakhs పనిచేసే వాళ్ళు ఉన్నారు. డెవలప్మెంట్లో 80 lakhs తీసుకునేవాడు కూడా ఉన్నాడు. డెవాప్స్లోనే జాబ్స్ ఉంటేనే కాదు, అన్ని టెక్నాలజీస్లో జాబ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన దాంట్లో మీరు పనిచేయండి. ఇటువంటివన్నీ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ కానీ లేదంటే ఒక న్యూస్ ఛానల్స్ కూడా మనీ మైండెడ్ ఎక్కువ ఉన్నాయి. మీరు చూడండి, పొలిటికల్ ఓరియంటెడ్ వెళ్ళిపోతా ఉన్నాయి. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి, సెంట్రల్ పార్టీస్ కూడా మీరు గమనించండి, సపోర్ట్ చేస్తారు. ఎవరైనా మనీ ఇచ్చేస్తే అయిపోతుంది, రాసేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. పెద్ద మహా ముదురులే ఉన్నారు, వాళ్ళ పేర్లు రాయకుండా మన పేర్లు రాస్తున్నారంటే మనం ఏదో సంథింగ్ వీఆర్ డూయింగ్ అని కదా. దాని వెనకాల లేకుండా అంత ఈజీగా ఉండదు. ఐటీ ఇండస్ట్రీలో శాలరీలు అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 4 lakhs గైస్. నేను 2015 ఎండింగ్ 16 ఆ టైంలో మనం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 2.5 lakh నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పేవాళ్ళు. దాని తర్వాత 3 lakhs తీసుకొచ్చారు. ప్రజెంట్ మార్కెట్లో మనకు ఉన్నటువంటి ఖర్చులు అన్నీ చూసుకొని, రెంటల్స్ అంతా చూసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో ఇంటూ 4 lakhs క్యాలిక్యులేట్ చేసుకోండి. మినిమం అంత వచ్చేదానికి ట్రై చేయండి. దాని తర్వాత మ్యాక్సిమం అనేది లిమిటే లేదు, ఎక్కడ లిమిటే లేదు. సాఫ్ట్వేర్ ఇంత ప్యాకేజే నీకు వస్తుంది, నువ్వు సి లాంగ్వేజ్ నేర్చుకున్నావు, నువ్వు ఎంబెడెడ్ సిస్టమ్స్లో వర్క్ చేస్తున్నావు, నీకు శాలరీ లిమిటేషన్ ఇంతకన్నా ఇవ్వరు అనేది ఎక్కడా లేదు. అది గవర్నమెంట్ సెక్టార్ ఏదన్నా ఫిక్స్డ్ సిటీసీ ఇయర్లీ ఇంత ఇంక్రిమెంట్ ఏదన్నా ఉండొచ్చేమో, కానీ ఖచ్చితంగా మీకు అన్లిమిటెడ్ ఉంటుంది. కష్టపడే వాళ్ళకి కష్టపడినంత ఉంటుంది. మీకు ఎంతైనా ఏజ్ ఉండని కష్టపడాలి, ప్రాజెక్ట్లో ప్రూవ్ చేసుకోగలగాలి, ఎంటైర్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసేటువంటి స్కిల్స్ బాగుండాలి. ప్లస్ ఏంటంటే మన స్టూడెంట్ ఒకతను ఇంతకుముందు 2017 ఆ టైంలో మన దగ్గర ఆఫ్లైన్లో జావా నేర్చుకున్నటువంటి స్టూడెంటు టీసీఎస్లో నుంచి లే ఆఫ్లో బయటకు వచ్చినప్పుడు చెప్పాడు, ప్రశాంత్ నేను చాలా స్ట్రగుల్ అయ్యి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నేను టీసీఎస్లోనే 6-7 years దాకా సపోర్ట్ చేశాను. టీసీఎస్ కన్నా ముందు అతను వేరే కంపెనీలో ఉన్నాడు. 6-7 years ముందు వాళ్ళ టీసీఎస్కి జంప్ అయ్యి నన్ను లే ఆఫ్లో తీసేశాడు. ఇంక నేను ఒక 10 years 15 years కూడా ఇక్కడే ఉండాలనుకుని జాయిన్ అయ్యాను. ఇక్కడ నాకు ఇలా జరిగిందంటే నేను ఆ రోజే వీడియో తీశాను. ఎంత కంపెనీ బంధువు కాదు, ఎవ్వరూ ఉండరండి. హెల్త్ని కాపాడుకోవాలి, ఫ్యామిలీని కాపాడుకోవాలి, మనం ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి సెటిల్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. రియాలిటీ ఇది. ఎందుకు చెప్తున్నట్టే, మా దాంట్లో మీరు చెప్తే నమ్మరు, ఫ్రెషర్కి జనరల్గా ఎంత ఉంటుంది? 3 lakhs 4 lakhs. స్టాండర్డ్ ప్యాకేజే 7 LPA. అంటే ఇంటర్న్గా హైర్ చేస్తారు, ఇంటర్న్ నుంచి పర్మనెంట్ చేస్తుంటారు. వాళ్ళు డైరెక్ట్గా NIT IITsకి వెళ్తుంటారు అనమాట ఎక్కువ ఫ్రెషర్స్కి అయితే. లేదంటే టాప్ మోస్ట్ రిపీటెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తీసుకొస్తుంటారు అనమాట. వాళ్ళని ఫస్ట్ ఇంటర్న్గా తీసుకుంటారు, దాని తర్వాత 6-7 lakhs. కానీ కొంతమందిని డైరెక్ట్గా జపాన్కి తీసుకొని వెళ్ళిపోయి 70 lakhs 80 lakhs కూడా ఫ్రెషర్స్కి ఇస్తున్నారు. వాళ్ళు మిషన్ లెర్నింగ్, ML ఆప్స్, ఓకే, డేటా సైన్స్, వీటి మీద బాగా స్ట్రాంగ్ IITians NITians అనమాట. వాళ్ళకి మంచి ప్యాకేజెస్ ఫ్రెషర్స్ కూడా ఇచ్చారు. ఓకే, అంతేగాని డెవాప్స్ నేర్చుకుంటేనే మీకు కెరియర్, డెవాప్సే ఇంకో సాఫ్ట్వేర్లో నువ్వు వేరేది లేదు తెలుగు వాళ్ళకి అనేది లేదు. నీకు నచ్చింది నేర్చుకో, మంచి ప్యాకేజ్ తెచ్చుకో. నువ్వు కష్టపడ్డావు, నీకు కష్టపడినంత మాత్రమే నీ ప్యాకేజ్. వేరే వాళ్ళతో ప్యాకేజ్తో కంపారిజన్ చేసుకోకు అని నా సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యు ఆన్ నెక్స్ట్.